సింహరాశి వారు ఈ వారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు ఆశించిన రీతిలోనే కొనసాగుతూ ఉంటాయి. ఎవరి వద్ద అయితే మీరు అప్పులు చేసి ఉంటారో వారి నుండి కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ముందుకు వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రములు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పిల్లల చదువుల విషయాలు సంతోషాన్నిస్తుంటాయి. మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారిక విషయాల్లో నూతనమైనటువంటి పెట్టుబడులు అందుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పని ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ పని ఒత్తిడిని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మంచి ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. వివాదాలను పరిష్కారం చేసుకునేందుకు సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటారు. పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముని దర్శనం చేసుకోవటం, శ్రీరాముని పూజించటం, రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉండటం మంచిది.